పాట ఉన్నంత వరకు గద్దర్ బతికే ఉంటాడు. ఆయన ఒక్క పాట 100 ఉపన్యాసాల సారం. హరీష్ రావు, గద్దర్ పోరాట చరిత్ర భావి తరాలకు తెలియాలి. ఆయనపై తీసే డాక్యుమెంటరీకి సహాయం అందిస్తా. సిద్దిపేటలో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుందామని పిలుపు. ఏమన్నా కొంచెమని ఉన్నది. గద్దరు మీ మామని గెలవడానికి వస్తే ఇంతకుముందు ప్రగతి భవన్, ఇప్పుడు ప్రజాభవన్ ముందు 3 గంటలు కూర్చోబెట్టిరే టెండల. ఇప్పుడు నీతి వ్యాఖ్యలు వలుకుతున్నారు మీరు. కొంచెమన్నా ఏమన్నా అసలు మీకు గద్దర్ విగ్రహాన్ని, గద్దర్ పేరెత్తే నైతిక అర్హత మీకు లేదు. కనీస నైతిక అర్హత మీకు లేదు. ఇంకా ఆయన దేనికోసం వచ్చిన పాపం ఆయన మీద ఆడ ఈడ కేసులు, రకరకాల కేసులతోని ఆయన చివరి దశలో చాలా ఇబ్బంది పడ్డాడు. ఆ కర్ణాటకలో అక్కడ ఇక్కడ 2 కేసులు ఏవో ఉండే. మీరు ఏనాడైనా ఎట్లున్నావు ఏంది అని ఒక్కనాడైనా మీరు ఆ గద్దర్ గురించి మాట్లాడిరా? మీ మామ ఆ ప్రజాభవన్, ప్రగతి భవన్ బయట 3 గంటలు కూర్చోబెట్టినప్పుడు నువ్వు ఈ రకంగా మాట్లాడుతున్నావు. మరి ఏం మామ, మరి కొంచెమని ఉన్నదా నీకు అని ఆనాడే ఏమన్నా అడిగినవా? వీళ్ళకి అధికారం పోగానే జనాలు గుర్తొస్తారు, అధికారం పోగానే ఉద్యమకారులు గుర్తొస్తారు, అధికారం పోగానే అమరవీరులు గుర్తొస్తారు. అధికారంలో ఉన్నప్పుడు అమరవీరుడు లేడు, ఉద్యమకారులు లేరు, నాకు గద్దర్ లేరు, ఇంకెవరు లేరు. ఇగో ప్రజాభవన్ ముందు, ప్రగతి భవన్ ముందు 3 గంటల సేపు ఇట్లా కూర్చోబెట్టిరు. సిగ్గు కొంచెమన్నా. ఈ రకంగా చేరేసి పాపం ఉన్న పోలీసులే మనోళ్ళే, సార్ ఎంతసేపు నిలబడతారు సార్ అని ఆడ ప్లాస్టిక్ చేరేసి కూర్చోబెట్టిరు. మీ మామకు లోపల కనబడలేదా? లేకపోతే ఏమన్నా వేసుకొని పండుకొని ఉంటాడా అనాల్సి వస్తుంది. ఎందుకంటే అంత పెద్ద మనిషి తెలంగాణ కోసం జీవితాన్ని త్యాగం చేసిండు. ఆయన తెలంగాణ కోసం జీవితాన్ని త్యాగం చేసిండు. అడవులకు పోయిండు, తూటాలు దెబ్బలు తిన్నాడు, ఈ రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసిండు. ఆయన ఏ రాజ్యం మీద వ్యతిరేకంగా పనిచేయని, రాయని పాట లేదు, మాట్లాడని మాట లేదు. చంద్రబాబు నాయుడు మీద కొట్లాడిండు, రాజశేఖర రెడ్డి మీద కొట్లాడిండు, అందరి మీద యుద్ధమే చేసిండు. ఆయన ఎన్టీ రామారావు మీద కొట్లాడిండు, నీ మీద కూడా కొట్లాడిండు. అట్లాంటి మనిషిని ఉసురు దాక్తుంది మీకు. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. మీకు అసలు ఏం అర్హత ఉన్నదని మాట్లాడుతున్నారు గద్దర్ గురించి.